తెలిసిన 24 గంటలు కాకముందే కూడా మాకు మా బాబుని గొప్ప చెప్పారు. పోలీసు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ సార్. నిన్న హాస్పిటల్కి నిన్న కాదు, మొన్న ఆదివారం వచ్చినాం సార్. మేము ఆదివారము 4 గంటలకు వచ్చినాం. 4 గంటలకు వచ్చి స్కానింగ్ తీసుకుని అడ్మిట్ అయిన తర్వాత ఇక మేము ఈమెకి టెస్ట్ చేపిస్తున్నా. టెస్ట్ చేసి ఆ టెస్ట్ చెప్పి కానీ నేను డబ్బులు లేవు నా కాడ. ఆటో నడుపుతున్నా, లోకల్ ఆటో నడుపుతున్నా, నాకు డబ్బులు లేవు. ఆటో నడుపుతున్నా, ఇంటికి తుంగపాడిపోయి ఆటో తెచ్చుకున్నామని చెప్పినాను. ఇవన్నీ ఉంచిపోతుంటే నాకు కూడా భయం అవుతుంది కానీ తప్పట్లేదు. సరే అని చెప్పి ఇది ఆ మాట మట్టికి అన్ని చెప్పించి అయిపోయినాయి. రిపోర్ట్ అన్ని చేపించి చూపించిన. నేను 10:30కి ఇంటి బయలుదేరిన తుంగపాడికి. 10:30 బయలుదేరి 11:30కి మిరాలగూడ ఉన్నా. 11:30 మిరాలగూడ నుంచి ఆంచి మళ్ళీ తుంగపాడిపోయి ఆటో తీసుకొని బట్టలు చదువుకొని టైర్ తీసుకొని అన్నీ తీసుకొచ్చాక ఈమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి మేడం జల్దీ రమ్మంటుంది. అంటే ఎందుకంటే ఏమో అవి తీపియాలంటే స్కానింగ్లో రామ్మంటుంటే నేనే అమ్మటి ఊరికి వచ్చేళ్ళము. వీడికి వచ్చే 2 బాగా అయింది. 2:30 అయింది. 2 బాగా వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ప్రారంభించుకొని. ఇది సార్ నేను వచ్చినప్పుడు అంతమంది బాబుని తీసుకెళ్ళి నేను లేను. నేనుంటే నా బాబుని అసలు నేను విడిచిపెట్టాను. నన్ను ఆయన విడిచిపెట్టాడు ముందు. నేను ఆయన విడిచిపెట్టాడు కానీ నేనుంటే అసలు పోనీయపోతుంది. ఏ రాత్రి అని 10 నా అమ్మటే ఉంచుకుంటాను. ఈరోజు అమ్మాయి వాళ్ళు పార్వతి అమ్మాయి నాకు ఇవన్నీ అమ్మాయికి వీళ్ళని చూసి వాళ్ళు మాయ మేడం చెప్పి ఆయన వీళ్ళు తెగపోతున్నా తెలియదు వాళ్ళకి. ఏదో ఒక అమ్మాయికులు కాబట్టి ఏదో చూసి వాళ్ళని వాళ్ళ వీక్నెస్ తెచ్చుకుని తీసుకుపోయారు. పోలీసు వాళ్ళకి హెడ్స్ ఆఫ్ సార్. దండం పెడుతుంది సార్. ఇలాంటి మాలాంటి వాళ్ళకి చాలా పుణ్యం కట్టుకుంది సార్. మాకు నమస్కారం.